వెల్కమ్ టు మన షెఫ్. ఈరోజు మన షెఫ్ ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఇడ్లీ పొడి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయాన్నే హడావిడి పడుతూ చట్నీలు వేసే పని లేకుండా ఈ ఒక్క పొడి చేసి పెట్టుకున్నారనుకోండి, వేడి వేడిగా ఇడ్లీలు వేసుకుని ఈ పొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నారంటే కమ్మగా ఉంటుంది. ఈ పొడి ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుందండి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. ఇడ్లీ పొడి మీకు చాలా బాగా నచ్చుతుంది. గుమగుమలాడుతూ భలే ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ ఇడ్లీ పొడి చేసుకోవడానికి ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1/2 కప్పు దాకా మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. పప్పు లోపల వైపు దాకా బాగా వేగాలండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. పప్పులన్నీ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది పొడి అనేది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఎర్రగా బాగా వేగాయి కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ మినపప్పును తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఈ పచ్చిశనగపప్పును కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి దోరగా బాగా వేయించుకోండి. ఇప్పుడు చూడండి, పచ్చిశనగపప్పు కూడా వేగాయి కదా, ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి మనం మినపప్పు వేసుకున్న ప్లేట్లోనే వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక 1/4 కప్పు దాకా నువ్వులను వేసుకొని వేయించుకోండి. నేను ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకున్నాను కదా, మీరు కావాలి అంటే నల్ల నువ్వులతో అయినా చేసుకోవచ్చండి. కొంతమంది తెల్లవి నల్లవి రెండు కలిపి చేసుకుంటారు, అలా అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే తెల్లవి తీసుకున్నాను. వీటిని కూడా దోరగా వేయించుకోండి. ఇవి కూడా దోరగా వేగాయి చూడండి, మరి ఎక్కువ మాడిపోయేటట్లు వేయించుకోమాకండి. ఇలా వేగిన నువ్వులను కూడా ఇదే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వండి. మీకు జీలకర్ర మిరియాలు అనేవి కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది, ఆ ఫ్లేవర్ మాకు అంతగా ఇష్టం ఉండదు అనుకునే వాళ్ళు జీలకర్ర మిరియాలని కొంచెం తగ్గించి వేసుకోండి. అంటే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని అయినా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇవి కూడా వేగాయి, వీటిని కూడా తీసి ఇదే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ లైట్గా కాగిన తర్వాత దీంట్లో ఒక 7 లేదా 8 దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకోండి. అలాగే మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే ఎండుమిర్చిని ఒక 7 లేదా 8 దాకా వేసుకొని వేయించుకోండి. మీరు ఈ ఎండుమిర్చి డ్రైగా అయినా వేయించుకోవచ్చు ఆయిల్ లేకుండా, కానీ నేను కొద్దిగా ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీస్ లేకపోతే మామూలు ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చండి. కానీ ఈ చిల్లీస్ వేయడం వల్ల మనకి మంచి రంగు వస్తుంది పొడి అనేది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా ఇవి వాడుకోండి. ఇప్పుడు ఇవి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసి ఇదే ప్లేట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 1/4 కప్పు లేదా ఒక 3 లేదా 4 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి. కరివేపాకుని నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకొని తీసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, కరివేపాకు ఎక్కడ తడి లేకుండా ఈ విధంగా క్రిస్పీగా వేగాలి. ఇలా వేగిన కరివేపాకును కూడా తీసి ఇదే ప్లేట్లో వేసుకొని వీటిలన్నింటినీ బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోండి అన్నింటినీ. మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చండి. రోట్లో కంటే కూడా మిక్సీ జార్లో అయితే కరెక్ట్గా గ్రైండ్ అవుతుందన్నమాట, అందుకని మిక్సీ జార్లోనే వేసుకోండి. ఇవన్నీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల పొడి మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. దీంట్లోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకొని అన్నీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పొడిలాగా చేయొద్దండి. మనకి ఉప్మా రవ్వ ఎలా ఉంటుంది, దానికంటే కొంచెం బరకగా లేదా ఉప్మా రవ్వ అంత బరకగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. మరి మెత్తటి పొడిలాగా చేయొద్దు. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఏదైనా బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఈ పొడిని కొద్దిగా నేను మిక్సీ జార్లో ఉంచుకున్నానండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది. ఇలా పొడి చేసుకుంటే నేను ఒక చిన్న వెల్లుల్లి గడ్డను తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకుంటున్నాను. కొంతమంది వెల్లుల్లి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు వెల్లుల్లి వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వెల్లుల్లి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, నాకు నచ్చుతుంది కాబట్టి నేను వెల్లుల్లి వేసుకున్నాను. వెల్లుల్లి కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పొడిని బాగా ఆరబెట్టేసి ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు 3 నెలలు పైనే నిలువ ఉంటుంది. మామూలుగా అయితే కొంతమంది 6 నెలలు ఇలా నిలువ ఉంటుందని చెప్తూ ఉంటారు. మరి అన్ని నెలలు కూడా అవసరం లేదు, కొద్దిగా క్వాంటిటీలో చేసుకొని 1 నెల అలా స్టోర్ చేసుకోండి, సరిపోతుంది. ఫ్రెష్గా తిన్నట్లుంటుంది, బాగుంటుంది అనమాట. అన్ని నెలలు నిలవ పెట్టాల్సిన అవసరం లేదు. వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈ పొడి చాలా బాగా ఉపయోగపడుతుందండి.
పొద్దున్నే టిఫిన్లోకి చట్నీలు చేయడము ఈ హడావిడి అంతా లేకుండా ఈ పొడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకొని ఇడ్లీలు వేసుకొని తినేస్తే సరిపోతుంది. మీరు దోశలో కూడా తినొచ్చు, బాగానే ఉంటుంది దోశలో తిన్నా కానీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ కొలతలతో ఈ ఇడ్లీ పొడి. అలాగే చట్నీ ఈ పొడి కలుపుకొని తిన్నా కానీ బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.